కూడా తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పారు. ఇతర శాఖల నుంచి 3000 అదనపు బలగాలను ఎన్నికల బందోబస్తు సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, ఓటర్లు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల నేపథ్యంలో 1183 లైసెన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే 398 నాన్ అవైలబుల్ వారెంట్లు జారీ చేశామని, 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందులో ప్లస్ ఇవి కాకుండా 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా నిరంతరం పనిచేస్తున్నాయి లాస్ట్ 15 డేస్ నుంచి. అంతేకాకుండా స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా 167 167 స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఈ ఎలక్షన్ టైంలో ఉద్యోగ బాధ్యత చక్కగా నిర్వహించేందుకని చెప్పి, రూల్ బౌండ్ నిర్వహించేందుకని చెప్పి SHOs కు, సర్కిల్ లెవెల్ ఆఫీసర్స్ కు ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. మొత్తం లాస్ట్ 15 డేస్ లో 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్, మద్యం స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 డేస్ టైంలో. సో టోటల్ 142 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసులు కూడా బుక్ చేసినాం. మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాటిని హైపర్ సెన్సిటివ్ కింద 1,302 స్టేషన్స్, పోలింగ్ స్టేషన్స్, 1,926 సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్ గా, అట్లాగే మిగతా వాటిని 4,975 మిగిలిన 4,975ను నార్మల్ పోలింగ్ స్టేషన్స్ గా కేటగరైజ్ చేసినాం. దానికి తగ్గట్టుగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. అయితే మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందిందని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే మహదేవప్ప ఆత్మహత్య లేఖ రాయలేదని తెలిసిందని తెలిపారు. అందులో మంత్రి పైన ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేయడానికి భార్య దగ్గర నుంచి కాకుండా కూతురుతో కంప్లైంట్ తీసుకున్నారు. పోలీసులే రాసి ఆమెతో సంతకం పెట్టుకున్నారని ప్రధాన ఆరోపణ వినబడుతుంది. ఆందోళన జరుగుతుంది. ఐ థింక్ మార్నింగ్ 4:30 అయినట్టుంది మాకు తెలిసినంత వరకు అయితే. ఇందులో ఎర్కలి మహాదేవప్ప అనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన, మక్తల్ నుంచి మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకి ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక్కడ మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటివి ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ, కూతురు కానీ, కొడుకు కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు